టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత భారత్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. ఇప్పుడు ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు ఇక వన్డే క్రికెట్ మాత్రమే ఆడతారు. భారత క్రికెట్ చరిత్రలో ఇద్దరు దిగ్గజ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆధునిక క్రికెట్లో టీమిండియాకు రెండు కళ్ళుగా మారిన ఈ ఇద్దరు ఇంటర్నేషనల్ క్రికెట్లోని 3 ఫార్మాట్లలో రెండింటి నుంచి రిటైర్మెంట్ పలికారు. టీ20 టెస్ట్ క్రికెట్ నుంచి వారు తప్పుకోవడంతో భారత్ క్రికెట్లో ఒక శకం ముగిసిందని చెప్పొచ్చు. ఈ ఇద్దరు కలిసి టీ20 టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలకగా ఇందులో ఏకంగా ఇద్దరు కలిసి 21,950 రన్స్ చేశారు. రోహిత్, విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలగడంతో ఇప్పుడు టీమిండియా టెస్ట్ క్రికెట్ సంక్షోభంలో పడిందని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కొన్ని రోజుల్లోనే టెస్ట్ క్రికెట్కి వీడ్కోలు పడకడంతో టీమిండియా ఇప్పుడు సందిగ్ధంలో పడింది. ప్రస్తుతం భారత టెస్టు టీం తర్వాతి కెప్టెన్ ఎవరనేది పెద్ద చర్చగా మారింది. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి వీడ్కోలు పడగడంతో దీని తర్వాత క్రికెట్ టెస్ట్ కెప్టెన్ ఎవరనేది దీని విషయంలో కొత్త చర్చ మొదలైంది. శుభ్మన్ గిల్ని ఫ్యూచర్ టెస్ట్ కెప్టెన్గా భావిస్తూ ఉన్నారు. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా టెస్ట్ కెప్టెన్గా ఉన్నటువంటి రేసులో కాస్త వెనుకబడినట్లు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే చాలా క్రికెట్ నిపుణులు బీసీసీఐ సెలక్షన్పై ప్రశ్నలు సంధించడం స్టార్ట్ చేశారు. రోహిత్ శర్మ ప్లేస్లో జస్ప్రీత్ బుమ్రానే మంచి సెలక్షన్ అని చాలామంది సీనియర్స్ అభిప్రాయపడుతూ ఉన్నారు. టీమిండియా ఇప్పుడు ప్రమాదంలో పడనుందని మాజీ క్రికెటర్లు అంచనా వేస్తూ ఉన్నారు. యంగ్స్టర్స్ భారత్ని ముందుకు తీసుకోగలరా అనే ప్రశ్నపై చాలా సందిగ్ధంగా నెలకొంది. 2 దశాబ్దాలుగా ఎదురులేని భారత్ ఒక్కసారిగా వరల్డ్ క్రికెట్ ముందు ఎందుకు బలహీనంగా కనిపిస్తుందనే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. కోహ్లీ, రోహిత్ దశాబ్ద కాలం పాటు టెస్ట్ క్రికెట్ని కాపాడుతూ వచ్చారు. టెస్టుల్లో కోహ్లీ కెప్టెన్సీలో భారత్ చాలా కాలం పాటు నెంబర్ 1 ప్లేస్లో ఉంది. హిట్మ్యాన్ కూడా ఆ అంచనాలను అందుకున్నాడు. అయితే కాబోయే యంగ్ కెప్టెన్ ఆ యొక్క వారసత్వాన్ని కొనసాగించగలడా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో యంగ్ ప్లేయర్లతో నిండిన టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై 5 టెస్ట్ మ్యాచ్లను ఆడనుంది. ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కొత్త వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ ఈ సైకిల్కి పునాది పలకనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ సిరీస్లో మంచి పర్ఫార్మెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ రోహిత్, కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ ఇలాంటి 3 ప్లేయర్లు లేని లోటు వీళ్ళని భర్తీ చేయాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ప్లేయింగ్ 11లో 3 ప్లేసులు ఖాళీ అయ్యాయి. రోహిత్ శర్మ వదిలినటువంటి ఓపెనింగ్ స్లాట్, విరాట్ కోహ్లీ ఉన్నటువంటి ఇంపార్టెంట్ 4th ప్లేస్, రవిచంద్రన్ అశ్విన్ లేనటువంటి ఇంపార్టెంట్ ప్లేస్ ఎవరితో భర్తీ చేస్తారో చూడాలి. మరి అశ్విన్ లేని లోటు పెద్దగా ప్రభావం చూపించలేకపోవచ్చు. కానీ రోహిత్, కోహ్లీ లేని లోటు మాత్రం పెద్ద ప్రభావమే పడుతుందని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.